హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో బెల్లం గోరింటాకు ఏ విధంగా తయారు చేసుకోవాలనే వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్లం గోరింటాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసి పెట్టాను. ఇది ఒక డబ్బా అండి. ఇది మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాము. ఇది రసగుల్లా డబ్బా. ఇలాంటి డబ్బా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే పాత గిన్నెలు ఏవైనా ఉంటే మీ ఇంట్లో తీసుకోవచ్చు. అలాగే ఒక గ్లాస్ కూడా. ఈ గ్లాస్ నేను యాక్చువల్గా పారాణి చేయడం కోసమే, బెల్లం గోరింటాకు కోసమే సపరేట్గా పెట్టుకున్నానండి. అది ఒక గ్లాస్. తర్వాత బెల్లం తురుము ఇంచుమించు ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కుంకుమ మంచి రెడ్ కలర్ ఉన్న కుంకుమ తీసుకోవాలి. అలాగే వాటర్, ఒక బౌల్ నిండా వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాము. ఇలా డబ్బా తీసుకొని అందులో బెల్లం యాడ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా బెల్లము సర్కిల్గా యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఖాళీగా పెట్టుకోవాలండి. అక్కడ మనం గ్లాసును సెట్ చేసుకోవాలి. అందుకోసమే వీడియోలో చూపించిన విధంగా బెల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో గ్లాస్ సెట్ చేయాలండి. మనం మధ్యలో పెట్టుకోవాలి. మనం తీసుకున్న గ్లాసు, ఈ గ్లాస్లోనే మనకు ఆవిరంతా పడుతుంది. గ్లాస్ సెట్ చేసిన తర్వాత దీనిపైన మనము వాటర్ నింపిన బౌల్ ఏదైతే ఉందో అది పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకొని వేడి చేసుకోవాలండి. ఆ వేడికి బెల్లము కరిగి ఆవిరి మనకు గ్లాస్లో యాడ్ అవుతుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ మిక్స్ చేయం కాబట్టి హెల్తీగా ఉంటుందండి. చాలా బాగా పండుతుంది కూడా పారాని. చూడండి, ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసుకొని దీనిపైన గిన్నె కూడా పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మనకు బెల్లం గోరింటాకు రెడీ అయిపోతుందండి. తర్వాత వచ్చిన ఆవిరిని తీసుకొని కుంకుమ యాడ్ చేసుకుంటే మనకు ఏదైతే ఇన్స్టంట్ లిక్విడ్ మెహందీ ఉందో అది రెడీ అయిపోతుంది. ఈ మెహందీని తెలుగులో పారాణి అని కూడా అంటారండి. ఇది పెళ్ళిళ్ళ టైంలో కానీ, ఏదైనా ఫంక్షన్స్కి కానీ, బర్త్డే పార్టీస్కి కానీ, అలాగే క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నా కూడా మనము ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. చాలా మంచి కలర్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి. నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము రెడీ అయింది చూసేద్దాము. చూడండి, డబ్బా పక్కకు తీసానమాట స్టవ్ పై నుంచి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ గ్లాస్లో మొత్తము మనకు ఆవిరి పడింది. అది తీసేసి మనము ఒక బౌల్లో వేసేసుకొని కుంకుమ యాడ్ చేసుకుందాం. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇందులో ఎటువంటి కష్టము ఉండదు. ప్లస్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము ఈ లిక్విడ్ మెహందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆవిరిని మనము ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. షిఫ్ట్ చేసుకొని తర్వాత ఇందులో కుంకుమ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము సరిపడా కుంకుమ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేసుకొని స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. లేకపోతే చేత్తో కూడా ఫింగర్ తోటి మనము ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఫింగర్ని చూపిస్తాను చూడండి. చాలా మంచి కలర్ వస్తుందండి. తక్కువ టైంలో, అంటే 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకొని 5 మినిట్స్లో మనకు మెహందీ పండిపోతుంది. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే కోన్స్ అన్నీ కూడా కెమికల్ మిక్సింగ్ చాలా వరకు ఉంటున్నాయండి. అలా కాకుండా ఎటువంటి కెమికల్స్ మిక్స్ చేసుకోకుండా మనం ఇంట్లోనే బాగా ప్రిపేర్ చేసుకొని మనము హ్యాండ్కి అప్లై చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ, లేకపోతే పిల్లలకు కానీ మనము ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ప్రొసీజర్? నచ్చిందా? నచ్చినట్లయితే మీరు ట్రై చేసుకొని మీరు హ్యాండ్స్కి పెట్టుకొని ఎంజాయ్ చేయండి. ఈ లిక్విడ్ మెహందీతో మనము కావాల్సిన డిజైన్ కూడా వేసుకోవచ్చండి. ఏదైనా ఒక స్టిక్ కానీ ఏదైనా తీసుకొని మనము కావాల్సిన డిజైన్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే చిన్నప్పుడు వేసుకునే డిజైన్స్ అండి. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. క్లాసికల్ డ్యాన్స్కి కూడా యాక్చువల్గా ఇలాంటి డిజైన్స్ పెడుతూ ఉంటారు. ఆ డిజైన్ పెట్టుకుంటున్నాను నేను. మీకు కావాల్సిన డిజైన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. చూడండి, నేను పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా ఎంత మిగిలిందో చూడండి. 5 మినిట్స్ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో మంచి యూస్ఫుల్ వీడియోతో మరి మీ ముందుకు వస్తాను.
అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.